వచ్చింది. అది లేవడాలంటే మన మాట వినకుండా లేవడవచ్చు, అన్ని చేయొచ్చు. మనం నిన్న లేవడే క్యాండిడేట్లు ఇట్లా లేవాడుతున్నామంటే అలా కళ్ళగుర్తుకు పిలిచడం కారణం నిన్న పిలిచి మాట్లాడినాము. ఊరు ముఖ్యమా లేకుంటే మీకు ఎలక్షన్లు ముఖ్యం కావాలని అంటే ఏం చేయాలనుకున్నారని మమ్మల్ని అడిగినాక మేము ఫస్ట్ నుంచి ఎలక్షన్లు రద్దు చేయాలనుకున్నాం కదా. మన ఊరికి ఎలక్షన్లు రద్దు అయితేనే మనకు ఊరికి ఏదైనా న్యాయం జరుగుతుంది కదా అనుకున్నాం కదా. అంటే ఊరు ముఖ్యమా ఏదైనా అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు ఎలక్షన్లు ముఖ్యం కాదు, ఊరు ముఖ్యం. ఫస్ట్ ఊరికి గురించి ఏం చేయమంటే అది చేయడానికి రెడీలో ఉన్నాయి. ఇప్పుడు లేవడే సర్పంచ్కి ఎవరైతే క్యాండిడేట్లు ఉన్నారో ఒక ఇద్దరు లేవడతారని తెలిసింది కాబట్టి ఇద్దరిని నిన్న పిలిచి అడిగినాం మేము. ఆ పిలిచి అడిగితే వాళ్ళ వ్యక్తులు ఏమన్నారంటే ఊరు ముందు కావాలా మాకు, కానీ మాకు ఎలక్షన్లతో ఏం సంబంధం లేదు, మేము ఊరు ఏది ఒప్పుకుంటే ఊరు ముందు తర్వాతనే మాకు ఎలక్షన్లు పెడతారు, కానీ మాకు ఎలక్షన్లతో మాకు సంబంధం లేదు, మేము ఊరికే ముందుకై పనిచేస్తామని వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా చెప్పిన కారణం నిన్న చెప్పిరాళ్ళు. దాని విషయం మీ దగ్గరికి మేము ఇప్పుడు మనం ఇవాళ ఇక్కడికి రావడం కారణం ఏంటంటే ఊళ్ళో కూడా మేము ఊళ్ళో 30 మంది 40 మంది నిన్న కలగుర్తలో కలిసినాం. కలగుర్తలో కలిసి ఏం చేసినాం, నిన్న ఇది కాదు సమస్య అని చెప్పి మళ్ళీ ఊళ్ళో కూడా అందరికి తెలియపరచాలని ఇలా ఊళ్ళోకి వచ్చినాం. ఊళ్ళోకి వచ్చి ఇలా మీ అందరి ముంగల ఎలక్షన్లు జరగకుండా చేయాలంటే మీ అందరు తోడు రావాలి. ఎవరైతే ముందుకు మమ్మల్ని కాదని పోతారో, ఊరు కాదని పోయే క్యాండిడేట్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ కూడా మనం నచ్చ చెప్పి వాళ్ళ కూడా ఇట్లా కాదు మన ఊరు పోతుంది కాబట్టి మన ఊరికి అయిపోయింది మీరు ఏందో అనుకుంటారు, కానీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. మనకి ఇంకా అవుతుంది ఇంకా ఆయన వస్తాడు, ఈ ఎమ్మెల్యే వస్తుడు, ఆ ఎమ్మెల్యే వస్తుడు, ఇంక 2 సంవత్సరాలు పోతే ఇంక 2 ఏళ్ళు పోతే గత సంవత్సరం పోతే ఎలక్షన్ గతం మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ అవుతాయి. మన ఊరికి పని కాదు. ఏమైనా అడగనిక ఊళ్ళకి సీసీ రోడ్ అడిగినా కానీ, ఒకటి ఇల్లు అడిగినా కానీ, ఏది అడిగినా కానీ ఇప్పుడు ఆ రోడ్డు పోయింది. ఆ రోడ్డు ఏమంటే మీ ఊరే పోతుంది కదా, ఇంకెందుకు మీ ఊరికి అని అంటారు.